శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ 19, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక కొత్త సర్కులర్ని జారీ చేశారని చెప్పేసి. కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఇకపైన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలనుకుంటే వాటికి కొన్ని కొత్త ధరలను అయితే నిర్ణయించారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ పాలిక్లినిక్స్ కానీ అలాగే ఏరియా హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి చోట్లయితే 2 దినార్లు చూపించుకోవడానికి, మెడిసిన్ కోసం అయితే సపరేట్గా 5 దినార్లు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అంటే అవుట్ పేషెంట్ క్లినిక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ చూపించుకోవాలంటే 10 దినార్లు, మెడిసిన్ కోసం అడిషనల్గా ఇంకొక 10 దినార్లు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో అందులో ఇచ్చిన న్యూస్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు. ప్రవాసీలకి అని చెప్పేసి అన్నారు. ఈ హాస్పిటల్స్లో అయితే 2 దినార్లు, పెద్ద హాస్పిటల్స్లో అయితే 10 దినార్లు, మెడిసిన్కి చిన్న హాస్పిటల్ అయితే 5 దినార్లు, పెద్ద హాస్పిటల్ అయితే 10 దినార్లు. ఇక్కడ వరకే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మీకు కాదు, నాకు డౌట్ ఉంది. కాబట్టి మీకు ఎవరికైనా సరే దీనికి సంబంధించిన సమాచారం తెలిసినట్టయితే, లేదు మీరు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళినట్టయితే నాకు తెలియజేయచ్చు. నేను మిగతా వాళ్ళందరికీ తెలియజేస్తాను. సో డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ది వచ్చి ఇది ఖాదీం వాళ్ళకి, సూన్ వాళ్ళకి అందరికీ ఒకేలాగా వర్తిస్తుందా, లేదంటే ఖాదీం వాళ్ళకి యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా వర్తించి సూన్ వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందా? ఇందులో ఒక పెద్ద డౌట్ ఏదైనా ఉంది. నెక్స్ట్ రెండో పాయింట్, షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా మంత్లీ వెళ్ళి చూపించుకుంటుంటారు కదా, వాళ్ళకి 1 దినాలు 2 దినాలు పే చేస్తే వాళ్ళకి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది ఫ్రీగా. అయితే ఇప్పుడు వాళ్ళకి కూడా సేమ్ ఇది వర్తిస్తుందా లేదా? ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉండి మీరు హాస్పిటల్ కనుక వెళ్ళింటే నిన్న కానీ ఇవాళ కానీ మీరు నాకు కామెంట్స్ రూపంలో కానీ లేదంటే నా నెంబర్కి కానీ తెలియజేయచ్చు. సో ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఎవరికైనా సరే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలిసినట్టయితే నాకు తెలియచేయండి. నేను మిగతా మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే నిన్న వచ్చేటువంటి అన్ని న్యూస్లు నేను చూశాను. కువైట్కి సంబంధించిన స్థానిక వార్తాపత్రికలు ఏవైతే వాటి అన్నింటిలోనూ చూసాం, కానీ ఎక్కడ కానీ క్లారిటీగా వీటి గురించి న్యూస్ ఏదైనా లేదు. కాబట్టి ఎవరైనా మీకు తెలిస్తే కనుక తెలియజేయగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో ప్రస్తుతానికి తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అంటే ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించడం అలాగే అక్రమార్కులు ఎవరైతే ఉంటారో ఇందులో భాగంగా సులేబియా ప్రాంతంలో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారు ఒక 13 మందిని అదుపులో తీసుకున్నట్టు చెప్తున్నారు. వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా రిఫర్ చేసినట్టు వాళ్ళు తెలియజేశారు. ఖతార్లో సుమారుగా ఒక నెల రోజుల పాటు ఈ ఫీఫా వరల్డ్ కప్ 2022 నిర్వహించారు కదా. దీనికి గాను కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు మరియు డిప్యూటీ అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు ఖతార్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ తమీమ్ బిన్ హమాద్ ఆల్ తానీ గారికి అభినందనలు తెలియజేశారు. ఎందుకనేసి అంటే ఈ నెల రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఇస్లాం అలాగే శాంతి అరబ్ సంస్కృతి ఏదైతే ఉందో ఇలాంటి వాటిని ప్రపంచం మొత్తానికి పరిచయం చేయడానికి ఒక మంచి వేదికలాగా మారింది. కాబట్టి మేము మీకు అభినందనలు అయితే తెలియజేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది ఎంతైనా సరే మనం కూడా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఖతారు చాలా చిన్న దేశం, మీ అందరికి చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా చిన్నది, కువైట్ కన్నా చిన్న దేశం చెప్పాలంటే. అలాంటి చిన్న దేశం ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా నిర్వహించారంటే ఎవరైనా సరే దాన్ని మెచ్చుకోక తప్పదు, దాన్ని అభినందించదగ్గ విషయం. అలాగే కువైట్కి సంబంధించిన అమీరు అలాగే డిప్యూటీ అమీరు ఈ ఖతార్ని పొగుడుతూ రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రోగ్రాంలు మరిన్ని మీరు చేయగలగాలని చెప్పేసి దాన్ని మేము కోరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విషయంలో మాత్రం ఎవరైనా సరే మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే ఖతారు ఇంత చిన్న దేశం ఇంతమంది జనాభాని ఎలా మెయింటైన్ చేయగలిగింది, ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఒక అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా నెల రోజుల పాటు సక్సెస్ఫుల్గా ఈవెంట్ని అయితే నిర్వహించారు. సో దానికి మనం ఖతార్కి అయితే హ్యాట్సప్ చెప్పాలి. సో నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో మనం రాత్రి చెప్పుకున్నాం కదా, అర్జెంటీనా అయితే కనుక ఈ ఫీఫా వరల్డ్ కప్ని దక్కించుకుంది. కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ వాళ్ళు ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కువైట్లో ఉన్నటువంటి ఈ సిగరెట్స్ ఏవైతే ఉంటాయో అలాగే వాటికి సంబంధించిన ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో ఒక 4 ఫ్లేవర్స్కి 100% ట్యాక్స్ విధించాలి అని చెప్పేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత పోస్ట్పోన్ చేశారు. ఎప్పటికీ జనవరి 1, 2023కి. అయితే ఇప్పుడు దాన్ని కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్నట్టు, తదుపరి నోటీస్ వచ్చినంత వరకు దాన్ని హోల్డ్ చేయాలని చెప్పేసి చెప్పారు. అంటే మళ్ళీ క్యాన్సిల్ చేశారు దాన్ని. సో తదుపరి నోటీస్ వచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తారంట. సో ఈ సిగరెట్ల పైన ఏదైతే 100% పన్ను విధిస్తారని చెప్పుకున్నామో
దాన్ని ప్రస్తుతానికైతే ఇంకా రద్దు చేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే నోటీస్ దీనిపైన అంటే తదుపరి నోటీస్ అనేటువంటిది వస్తుందో అప్పుడు దీన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లో ఎవరైతే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉద్యోగాలు చేస్తుంటారో అందులో కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, ఇలాంటి వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే కనుక పరిశీలిస్తుంది. అందులో కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసినటువంటి కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు సుమారుగా ఒక 142 మంది కువైట్కి సంబంధించిన పౌరులు ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఒక 142 సర్టిఫికేట్లు అనమాట వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి డిగ్రీ సర్టిఫికేట్లు ఏవైతున్నాయో అవి ఫేక్ అని చెప్పేసి వీళ్ళు నిర్ధారించడం జరిగింది. అంటే ఒక 142 మంది యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్లు ఫేక్ పెట్టి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు పొంది ఉద్యోగం చేస్తున్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే ప్రవాసీలకు సంబంధించినట్టు కూడా ప్రస్తుతానికి అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రవాసీలు కూడా ఎవరైనా ఇలాంటి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లతో వచ్చున్నారు. అందులో ముఖ్యంగా ప్రవాసీల్లో ప్రస్తుతానికి 60 సంవత్సరాల కన్నా వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి తప్పనిసరిగా ఈ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ అనేది పెట్టడం జరిగింది నిబంధన. ఒకవేళ అది లేకపోతే వాళ్ళకి అకామని కూడా తగలట్లేదు. సో ఆ దిశగా కూడా కొన్ని ఫేక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. సో వాటిపైన కూడా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నట్టు తెలుపుతున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్లో ఎవరైతే డూప్లికేట్ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తుంటారో అలాంటి వారిపైన ప్రస్తుతానికి అయితే తనిఖీలు నిర్వహించి వారిపైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మాజీ ఎంపీ అయినటువంటి ఖలాఫ్ దుమైతీర్ ఆల్ ఎనీజీ గారు ఇవాళ అనారోగ్యం కారణం చేత ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు వచ్చి 76 సంవత్సరాలు. కువైట్ పార్లమెంట్లో ఆయన సుదీర్ఘకాలం పాటు సేవలు అయితే అందించారు. ఆయన 1981 నుంచి 2016 వరకు కువైట్ పార్లమెంట్లో ఆయన యొక్క సేవలను అయితే అందించారు. కువైట్కి ఈ మధ్య కాలంలో అక్రమంగా మాదక ద్రవ్యాలని తరలిస్తున్న వారి సంఖ్య అయితే ఎక్కువ అవుతుంది. అయితే ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చేవాళ్ళు కూడా ఎయిర్పోర్ట్లో ఎలాగో తనిఖీలు ఉంటాయి, అయినా సరే ఏదో ఒక విధంగా తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొత్త కొత్త మార్గాలను కూడా ఎన్నుకుంటున్నారు. అయితే ఈసారి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి తీసుకొచ్చినటువంటి మాదక ద్రవ్యాలు ఏ విధంగా తీసుకొచ్చాడని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 5లో అరబ్ దేశాల నుండి వస్తున్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అతన్ని తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే అతని దగ్గర బట్టల్లో దాచి ఉంచినటువంటి ఎలక్ట్రానిక్ స్కేల్, అంటే మనం వేయింగ్ చూడడానికి వాడతాం కదా మిషన్ ఒకటి, సో అలాంటి మిషన్లో బ్యాటరీలు ఉంటాయి కదా, ఆ బ్యాటరీ ప్లేస్లో అంటే బ్యాటరీకి బదులుగా ఈ మాదక ద్రవ్యాలని బ్యాటరీ లాగా తయారు చేసి అంటే ఆ విధంగా చుట్టేసి నీట్గా బ్యాటరీ ప్లేస్లో పెట్టి అదే విధంగా పెట్టడం జరిగింది. సో ఆ విధంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దాంతోపాటుగా సిగరెట్లలో మాదక ద్రవ్యాల నుంచి వాటిని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. సో వీటన్నిటిని కువైట్కి సంబంధించినటువంటి ఈ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ వాళ్ళు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది, కావాలంటే మీరు గమనించవచ్చు. థాయిలాండ్లో యుద్ధ నౌక మునిగినటువంటి ఘటనలో ఇప్పటివరకు సుమారుగా 75 మందిని భద్రతాధికారులు రక్షించినట్టు తెలియజేస్తున్నారు. యాక్చువల్లీ ఈ థాయిలాండ్లో యుద్ధ నౌక ఒకటి గస్తీ నిర్వహిస్తూ ఉండగా బలమైనటువంటి ఈదురుగాలుల కారణంగా ఆ నౌకలో విద్యుత్కి అంతరాయం కలిగి మొత్తం విద్యుత్ అయితే కట్ అయిపోయింది. దాని తర్వాత దీన్ని సమాచారాన్ని అయితే వాళ్ళు హెడ్ క్వార్టర్స్ అందించారు. అక్కడి నుంచి సహాయక బృందాలు అయితే ఇక్కడ చేరుకొని వీళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేశారు. అయితే బలమైనటువంటి ఈదురుగాలులు ఉండగా వీళ్ళు వాళ్ళని రక్షించడం కోసం చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. సుమారు ఒక 75 మంది, అందులో మొత్తం ఒక 106 మంది సిబ్బంది అయితే ఉన్నారంట. 75 మందిని అయితే సురక్షితంగా రక్షించారు. ఇంకొక 31 మంది కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు ఇంకా. ఎందుకంటే ఈదురుగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఈదురుగాలికి బోట్లకి చాలా వరకు నీళ్ళు అయితే వెళ్ళిపోయాయి లోపలికి. సో ఆల్రెడీ ఒక వైపుకి ఒరిగిపోయింది. సో మిగతా వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయం తెలియదు. లేదు బోట్లో బయట వచ్చి నీళ్ళలో సముద్రంలో మునిగిపోయారు అన్న విషయం కూడా తెలియదు. సో 31 మంది కోసం అయితే ప్రస్తుతానికి గాలింపు చర్యలు ఇంకా కొనసాగిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సులేబియా గత 3 నుంచి మెసేజ్ పెట్టారు. ఆయన తనకు సంబంధించిన పర్సుని పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో తనకు సంబంధించినటువంటి బ్యాంక్ కార్డులతో పాటుగా కలకత్తాకు సంబంధించిన ఒక వ్యక్తి యొక్క సివిల్ ఐడి కార్డు కూడా అందులోనే ఉందని చెప్తున్నారు. అంటే ఆయన కలకత్తా వ్యక్తికి సంబంధించిన సివిల్ ఐడి కార్డు ఎందుకు తీసుకొచ్చారంటే అతనికి సంబంధించిన సివిల్ ఐడి కార్డు
ఈ బతక ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ ఒక మిషన్లో ఉంది, దాన్ని కలెక్ట్ చేసుకోవడం కోసం ఇతను తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళే సమయంలో ఇతను ఈ పర్స్ని పోగొట్టుకున్నారు. సో ఆ బతాకా పైన అంటే ఆ సివిలిటీ కార్డు పైన పేరు ఇతనుక జియబుల్ అని చెప్పేసి ఉంటుంది. అతను కలకత్తాకి సంబంధించిన పేరు అది జియబుల్ అనేసి పేరు ఉంటుంది. అలాగే ఈ వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ కార్డులు కూడా మీకు ఎవరికైనా సరే దొరికినట్టయితే, ఈ సివిలిటీ కార్డు కానీ లేదంటే బ్యాంక్ కార్డు కానీ ఏవి దొరికినా సరే మీకు డిస్ప్లేలో నేను ఆయనకు సంబంధించిన 2 నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సులేబియా గత 3:18 నుంచి మెసేజ్ పెట్టారు. ఆయనకి ఒక సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక చరణ్ వడ్ల చింతల అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే చరణ్ వడ్ల చింతల అనేటువంటి అతను తెలిసినట్టయితే ఆయనకి చెప్పండి. ఆయనకి సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల అతని దగ్గర ఉంది, వీళ్ళకి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 267 రూపాయల 2 పైసలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 17 దినార్ల 250 పైసలు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 17 దినార్ల 850 పైసలు ఉంది. ఇవాళ మధ్యాహ్నం వరకు 24 క్యారెట్ల బంగారం 17 దినార్ల 839 పైసలు ఉంది. సాయంత్రం అయ్యేటప్పటికి 24 క్యారెట్ల బంగారం 17 దినార్ల 850 పైసలు చేరుకుంది. ఇప్పుడు మనం ఈ కరోనా వైరస్కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా మనకు అందలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 172 కొత్త కరోనా కేసుల మూలంగా 227 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. సుమారుగా ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 3552 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సబాహాల్ నాసర్ ఈ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళంటే పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు, మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తి రాళ్ళ కోసం మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అహ్మదీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కంపెనీలో పనిచేయడానికి ఏసీ మరియు ఫ్రిడ్జ్ అంటే రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి కదా, అవి రిపేర్ చేయడం వచ్చినటువంటి ఒక మెకానిక్ కావాలని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ మెకానిక్ బాగా వర్క్ తెలిసి ఉండాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తి రాళ్ళ కోసం మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. వాళ్ళకి వంట పని కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయన కువైట్కి ఈ తబక్ వీసా పైన వచ్చారు. అయితే వాళ్ళ కపిల్ ప్రస్తుతానికి ఇతనికి తనాదులు ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో తనాదుల పైన వచ్చి ఇతనికి అకామ మార్చుకొని ఎవరైనా సరే పని ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ప్రస్తుతానికి కువైట్ వాళ్ళకి సంబంధించిన షేకిల్ ఫ్యామిలీలో ప్రస్తుతానికి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే వాళ్ళు కపిల్ ప్రస్తుతానికి ఇతనికి తనాదులు ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారట. సో తనాదుల పైన వస్తున్నటువంటి ఇతనికి తనాదులకి ఇతనికి డబ్బులు ఎవరు ఏం కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అకామ మార్చుకొని పని ఇస్తామంటే చాలు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి పని ఏదైనా వేకెన్సీ ఉంటే కనుక మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో మల్లిపూడి తనీష్ ఇవాళ 3వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు ప్రేమ్ జాయ్స్ ఇవాళ 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకుంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.